రోడ్లపైన యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్ కు కారణమైన వ్యక్తి పైన కేసేస్తాం. అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, దానికి సంబంధించి ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్లపైన కేసు వేసే అవకాశం ఉంటుంది. కానీ మరి లిఫ్ట్ ప్రమాదంలో మనిషి చనిపోతే ఎవరిపైన కేసు వేయాలి? ఎవరిని బాధ్యులను చేయాలి? అసలు ఎలాంటి చట్టాలున్నాయి? ఇవి ఏమీ లేవు. అసలు లిఫ్ట్కి సంబంధించి ఎలాంటి చట్టాలు కూడా మన దగ్గర లేవు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం, లిఫ్ట్లో ఇరుక్కుపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది గాయాల బారిన పడ్డారు, చాలా మంది మృత్యువు అంచు వరకు వెళ్ళొచ్చారు. ఇక చిన్న పిల్లల మరణాల గురించి అయితే చెప్పక్కర్లేదు. లిఫ్ట్లో ఎంతమంది ఇరుక్కుని చనిపోయారు గుర్తుంది కదా మీకు, ప్రతిసారి వార్తల్లో వింటూ ఉంటారు. అవి చెప్తున్నప్పుడు మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఒక రాజేంద్ర నగర్కు చెందిన ఒక వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఇలా తరచుగా లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎవరిది బాధ్యత, మరి ప్రభుత్వం ఇంకా ఎందుకు చట్టం చేయట్లేదు లిఫ్ట్ ప్రమాదాలకు సంబంధించి అని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం తరపున న్యాయవాది ఏమడిగారంటే వాయిదాలు అడగడము, ప్రతిసారి విచారణకు వచ్చినప్పుడల్లా వాయిదాలు అడగడము, పరిశీలిస్తున్నాము, ఇదే పనిలో ఉన్నాము ఇలా చెప్పడమే తప్ప ఇంతవరకు చట్టం అయితే రావట్లేదని చెప్పేసి కోర్టు కూడా ప్రభుత్వం పైన చాలా సీరియస్ అయింది. ఎప్పుడు పరిశీలిస్తున్నాము అని చెప్పడము, వాయిదా తీర్మానం కోరడము, వాయిదా వేయడము, ఇదే తప్ప అసలు చట్టం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టుంది అని చెప్పి సీరియస్ అయింది. ఈలోపు ప్రభుత్వం చట్టం చేసేలోపు మీరే ఈ లిఫ్ట్ ప్రమాదాలకు సంబంధించి ఏమైనా సూచనలు ఇవ్వండి, ఏమైనా మార్గదర్శకాలు ఇవ్వండి అని చెప్పేసి కోర్టు ఆ పిటిషనర్ని కోరింది. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, ఈ లిఫ్ట్ ప్రమాదాలకు సంబంధించి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. ప్రమాదాలు నివారించాలంటే ఏం చేయాలి, అలాగే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చట్టం రావాలి, కామెంట్ చేయండి.